హాయ్ చిటీస్, నేనొచ్చేసా మీ కథల నేస్తాన్ని. ఈరోజు ఒక భలే సరదా కథ చెప్పబోతున్నా. కథ పేరేంటో తెలుసా? ఏది విత్తుతామో అదే మొలుస్తుంది. అంటే విత్తనాలు, మొక్కల కథ అనుకుంటున్నారా? హోహో, కానే కాదు. మరింక దేని గురించో తెలుసుకోవాలంటే పదండి, కథలోకి జంప్ చేసేద్దాం. అయితే మీరెప్పుడైనా ముగ్గురు దొంగల కథ విన్నారా? వీళ్ళేం మామూలు దొంగలు కారండోయ్, భలే అల్లరి పనులు చేస్తారు. ఇంకా వాళ్లకి చాలా చాలా అత్యాశ. అంటే ఎంత దొరికినా ఇంకా కావాలి అంటారన్నమాట. వినలేడా? అయితే ఇక చెవులు బాగా తెరిచి వినండి. వాళ్ల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఊళ్ళోనట ముగ్గురు అల్లరి దొంగలున్నారంట. వాళ్ల దగ్గర ఏముందో చూశారా? అబ్బబ్బో, ఒక పెద్ద డబ్బుల సంచుంది. కాని వాళ్ల పొట్టలో మాత్రం గుడగుడగుడగుడ పెద్ద సౌండొస్తోంది. ఎందుకో తెలుసా? అసలేం జరిగిందంటే, ఒకరోజు రాత్రి అంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ ముగ్గురు దొంగలు మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ ఒక ధనవంతుడి ఇంట్లోకి వెళ్లారట. వెళ్ళి అక్కడున్న ఒక పెద్ద డబ్బుల సంచిని దొంగతనం చేసేశారు. అయ్యో, ఇది చాలా తప్పు పని కదా! అలా ఆ సంచి పట్టుకుని గబగబా ఒక అడవిలోకి పారిపోయారన్మాట. అయితే ఆ దొంగతనం చేసి అలిసిపోయారేమో. వాళ్లకు భయంకరంగా ఆకలేసిందట. పొట్టలో ఎలుకలు పరిగెత్తడం కాదు, ఏకంగా డైనోసార్లు డాన్స్ చేస్తున్నాయట. అమ్మోయ్, కడుపులో డ్రమ్స్ కొడుతున్నాయే, ఏదైనా తినాలి అనుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. ఆ ముగ్గురిలో ఒక దొంగ ఉన్నాడు కదా, అతని బుర్రలో టింక్ అని ఒక చెడ్డ ఐడియా వెలిగింది. సరే, నేనే ఊళ్ళోకి వెళ్ళి తిండి తెస్తాను అని బయలుదేరాడు. కాని అతని మనసులో మాత్రం ఒక భయంకరమైన ప్లాన్ రెడీ అవుతోంది. ఏంటబ్బా ప్లాన్? అబ్బో, అతని ప్లాన్ భలే గమ్మత్తుగా ఉందండోయ్. వినండి. స్టెప్ నెంబర్ 1, ముందుగా ఊరికి వెళ్ళాలి. స్టెప్ నెంబర్ 2, అక్కడ యమ్మీ యమ్మీ ఫుడ్ అంతా ముందు తను కడుపు నిండా తినేయాలి. ఆ తర్వాత స్టెప్ నెంబర్ 3, ఫ్రెండ్స్ కోసం కూడా ఫుడ్ కొనాలి. కాని ఇక్కడే ఉంది అసలు గొడవ. స్టెప్ నెంబర్ 4, ఫ్రెండ్స్ ఫుడ్లో సీక్రెట్గా ఒక బ్యాడీ పౌడర్ కలపాలి. ఇక ఫైనల్గా స్టెప్ నెంబర్ 5, వాళ్లది తినేశాక ఈ డబ్బుల సంచి మొత్తం తనొక్కడదే అనుకొని మురిసిపోయాడు. చిచి, ఎంత చెడ్డ ఆలోచన కదా! ఆ బ్యాడీ పౌడర్ అంటే ఏంటో తెలుసా మీకు? అదేనండి పాయిజన్, అంటే విషం. అదొక సూపర్ డూపర్ విలన్ లాంటిదన్మాట. మన కడుపులోకి వెళ్తే చాలా పెద్ద గొడవ చేసేస్తుంది. మనల్ని చాలా చాలా సిక్ చేసేస్తుంది. చాలా డేంజరస్. అయితే ఆగండి, కాదింకా అయిపోలేదు. ఊరికి వెళ్ళిన దొంగ మాత్రమే చాలా తెలివైనవాడననుకుంటున్నారా? కానే కాదు. ఇక్కడ అడవిలో మిగిలిపోయిన ఇద్దరున్నారు గదా, వాళ్ల బుర్రల్లో కూడా ఇంకో భయంకరమైన ప్లాన్ నడుస్తుంది. అరెర్రే, వీళ్ళు కూడా తక్కువేం కాదనమాట. వాళ్ళిద్దరూ ఒకరి చెవిలో ఒకరిలా, ఒరే, వాడు తిండి పట్టుకునొస్తాడు గదా, రాగానే వాడి పని పట్టేద్దాం. అప్పుడు ఈ డబ్బులన్నీ మన ఇద్దరమే పంచుకుంటాము అని నవ్వుకున్నారట. చూశారా, సొంత ఫ్రెండ్కి ఎంత పెద్ద మోసం చేద్దామనుకుంటున్నారో? ఎప్పుడు చూడాలి అసలు మజా. అటునుంచి ఒక బ్యాడ్ ప్లాన్, ఇటునుంచి ఇంకో బ్యాడ్ ప్లాన్, రెండూ వచ్చి డామ్ అని ఢీకొంటే ఏమవుతుంది? ఒక పెద్ద గడబిడ జరగబోతోందన్నమాట. అనుకున్నట్లే మొదటి దొంగ ఆ విలన్ లాంటి పాయిజన్ కలిపిన ఫుడ్ ప్యాకెట్లతో అడవికొచ్చేశాడు. పైకి మాత్రం హాయ్ ఫ్రెండ్స్, మీకోసం వేడివేడిగా ఫుడ్ తెచ్చాను అని ఫేక్ స్మైల్ ఇస్తూ వచ్చాడు. కాని లోపలున్న సీక్రెట్ వాళ్లకు తెలీదు కదా. కాని అతను అలా దగ్గరికి రాగానే అడవిలో దాక్కున్న ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అతని మీద అటాక్ చేసేశారు. అంతే, వాళ్ల ప్లాన్ సక్సెస్ అయిపోయింది. పాపం, ఊరికెళ్ళిన దొంగ ప్లాన్ మాత్రం ఫెయిల్ అయిపోయింది. అమ్మయ్యా అనుకుని ఆ ఇద్దరు దొంగలు పెద్దగా నవ్వారట. సూపర్, ఇక ఈ డబ్బులన్నీ మనిద్దరివే అని చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆ సంతోషంలో వాడు తెచ్చిన ఫుడ్డుంది కదా, దాన్ని గబగబా తినడం స్టార్ట్ చేశారు. అయ్యయ్యో, అందులో ఆ సూపర్ విలన్ పాయిజన్ ఉందని వాళ్లకు తెలీదు కదా. ఇంకేముంది, ఆ పాయిజన్ తన పని తాను చేసేసింది. వాళ్లు కూడా అక్కడికక్కడే పడిపోయారు. చూశారా, వాళ్లు వేసిన చెడ్డ ప్లాన్ చివరికి వాళ్లకే రివర్స్ అయింది. అమ్మో, కథ ఎంత భయంకరంగా ముగిసిపోయిందో కదా. సరే,
ఇప్పుడు చెప్పండి, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? కాస్త ఆలోచించండి. టిక్ టిక్ టిక్. ఈ కథలో ఒక పెద్ద లెసనుంది. ఏంటో అది తెలుసుకుందామా? ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, చెడు చేస్తే చెడే జరుగుతుంది. సింపుల్. మనమొక చెడ్డ విత్తనం నాటితే దానికి ముళ్ళ చెట్టే వస్తుంది కాని మంచి పండు రాదు గదా. ఆ దొంగలు చెడ్డగా ఆలోచించారు, చెడ్డ పనులు చేశారు. అందుకే వాళ్లకి కూడా చెడే జరిగింది. ఒక్కసారి గుర్తు చేసుకుందామా వాళ్ళు చేసిన తప్పులేంటో? ఫస్ట్, దొంగతనం చేశారు. అది రాంగ్. సెకండ్, అత్యాసపడ్డారు. అది కూడా రాంగ్. థర్డ్, ఒకరినొకరు మోసం చేసుకుందామని అనుకున్నారు. అది అన్నిటికన్నా పెద్ద రాంగ్. చివరికేమైంది? వాళ్ల బ్యాడ్ ప్లాన్లే వాళ్లను దెబ్బతీశాయి. ఆ డబ్బులు ఎవరికైనా ఉపయోగపడ్డాయా? లేదు, అక్కడే పడి ఉన్నాయి. చూశారా ఎంత వేస్ట్ అయిపోయిందో? అదే, దీనికి బదులుగా వాళ్ళు ముగ్గురు దయగా ఉండి ఆ డబ్బులు సమానంగా పంచుకునుంటే ఎంత బావుండేది కదా. ఎప్పుడూ మనం మంచితనంతో షేరింగ్ చేసుకోవాలి. మన దగ్గరున్న ఒక్క చాక్లెట్ అయినా ఫ్రెండ్స్తో పంచుకుంటే వచ్చే ఆనందమే వేరు కదా. అప్పుడే అందరూ హ్యాపీగా ఉంటాడు. సరే ఫ్రెండ్స్, వెళ్లే ముందు మీకు ఈ కథ నచ్చితే ఆ లైక్ బటన్ని గట్టిగా నొక్కండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్తో ఈ కథని షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.